ముందుగా కుప్పం నియోజకవర్గానికి వెళితే ఆ సెగ్మెంట్ చంద్రబాబు నాయుడు అడ్డా. వరుసగా 7 సార్లు గెలిచిన ఆయనలో మార్పు వచ్చిందా? ప్రజల్లో మార్పు వచ్చిందా? స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం దేనికి సంకేతం? కుప్పంను పట్టుబట్టి మరి ఎందుకు వైసీపీ అభివృద్ధి చేసింది? నామినేషన్ వేయడానికే రాని చంద్రబాబు పండుగలు పబ్బాలకి కుటుంబ సమేతంగా ఎందుకు పరిగెత్తుకు వస్తున్నారు? చంద్రబాబు నేను ఓడిస్తామని చెబుతున్న వైసీపీ నేతల మాటల్లో నిజమెంత? అసలు కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. ఇతర పార్టీలు ఆ సెగ్మెంట్ వైపు కన్నెత్తి చూడాలంటేనే ఆలోచించవలసిన పరిస్థితి. అక్కడ పసుపు జెండా కాక మరొకటి ఎగరదనే ధీమా. కానీ నేడు ఆ ప్రభావం క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్న 14 ఏళ్లకు పైనే సీఎంగా ఉన్న కుప్పంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పంచాయతీ, స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు వ్యతిరేకంగా ఓటు వేశారు? ఆ పరిస్థితి నేటికీ ఉందా? చిత్తూరు జిల్లాలో ఎక్కడో ఒక మారుమూలన దాగి ఉంటుంది కుప్పం నియోజకవర్గం. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అతి దగ్గరగా ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టని కోటగా ఉన్న కుప్పంలో 1955 నుంచి ఇప్పటికీ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం 9 సార్లు, కాంగ్రెస్ 2 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. ఇందులో 7 సార్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా విజయం సాధిస్తున్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు 1,146 ఓట్లొచ్చాయి. సమీప వైసీపీ అభ్యర్థి చంద్రమౌళికి 69,424 ఓట్లొచ్చాయి. 30,722 ఓట్ల మెజారిటీతో బాబు విజయం సాధించారు. వైసీపీ ప్రభంజన ప్రభావం ఆయనపై కూడా పడి మెజారిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మిత్రపక్షంగా మారిన జనసేనకి ఆ ఎన్నికల్లో కేవలం 1,879 ఓట్లు మాత్రమే వచ్చాయి. కుప్పం, గుడిపల్లె, రామకుప్పం, వెంకటగిరి కోట, శాంతిపురం 5 మండలాలున్నాయి. కుప్పంలో రెవెన్యూ డివిజన్ ఉంది. అలాగే కుప్పం మున్సిపాలిటీ కూడా అయింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,23,306 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,12,183 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,11,105 మంది ఉన్నారు. 18 మంది ట్రాన్స్జెండర్లున్నారు. 1957లో కాంగ్రెస్ పార్టీ నుంచి డి రామబ్రహ్మం విజయం సాధించారు. ఆ తర్వాత 1962లో సిపిఐకు చెందిన వజ్రవేలు శెట్టి గెలుపొందారు. 1967, 1972లలో వరుసగా 2 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థి డి వెంకటేశం గెలిచారు. 1978లో కాంగ్రెస్ నుంచి ధ్వరస్వామి నాయుడు గెలుపొందారు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం కుప్పం ఆ పార్టీ వశమైంది. 1983, 1985లలో రంగస్వామి నాయుడు టీడీపీ నుంచి గెలిచారు. ఇక 1989 నుండి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ వరుసగా విజయం సాధిస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు సొంత ఊరు తిరుపతి దగ్గర చంద్రగిరి. 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటు తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. 1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు మరోసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన 17,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో వరుస విజయాలు సాధిస్తున్న కుప్పంపై చంద్రబాబు నాయుడు కన్నుపడింది. 1989 ఎన్నికల్లో కుప్పం వెళ్లిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరగాల్సిన పరిస్థితి రాలేదు. 3 దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు.
లోని బంగారు గనులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 450 కోట్లతో ఎన్ఎండీసీ సంస్థ టెండర్లు దక్కించుకోవడంతో స్థానికంగా ఉపాధి లభిస్తుందని కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చంద్రబాబు నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బంగారు గనుల ప్రతిపాదనను తవ్వి తీసినట్టు చెబుతున్నారు. గుడిపల్లె మండలంలోని పెద్దపర్తి కుంట సమీపంలో చిగురుగుంట ప్రాంతంలో టన్నుల కొద్దీ బంగారు ఖనిజాలున్నట్టు తాజాగా కేంద్రం ప్రకటించింది. కేజీఎఫ్ సినిమా పేరు చెబితే అందరికీ బంగారపు గనులే గుర్తొస్తాయి. కర్ణాటక దగ్గరలో ఉన్న కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే